హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు సకుటుంబనం ఒక ఫ్యామిలీ పిక్చర్ అనుకోవచ్చు, కాకపోతే లోపలంతా డిఫరెంట్గా ఉంటుంది. ఒక డిఫరెంట్ అటు థ్రిల్లర్ అనొచ్చు, సైకలాజికల్ థ్రిల్లర్ అనొచ్చు, ఎటువంటి మీరు ఉన్నా కానీ హీరోగా పరంగా తను బాగా చేశాడు. హీరోయిన్గా పేరు అక్కర్లేదు, మెగా ఆకాష్ అంటే అందరికీ తెలుసు, ఎందుకంటే ఎంత క్రేజ్ ఉందో కూడా తెలుసు. యశస్విని కూడా ఇక్కడే ఉన్నారు. ఆ టీంతో వాళ్ళ గురించి ఈ సినిమా సకుటుంబనం గురించి తెలుసుకున్నాం. హాయ్ రామ్ గారు. హాయ్ ఆకాష్. హాయ్ యశస్విని. సరే, ఒక కొరియోగ్రాఫర్గా అసిస్టెంట్ కెరీర్ స్టార్ట్ చేసి ఇండస్ట్రీలో హీరోగా ఇప్పుడు ఎంత టఫెస్ట్ అంటే ఈ సకుటుంబానికి మీ లైఫ్కి ఎంత వైరుధ్యంగా అంటే డిఫరెన్స్ ఏముంటుంది? దీంట్లో ఎన్ని షేడ్స్ ఉందో అన్ని షేడ్స్ ఉన్నాయి మా బ్యాక్గ్రౌండ్లో కూడా. ఇట్స్ క్వైట్ గుడ్ జర్నీ సార్. ఓన్లీ హోప్ అండ్ బిలీఫ్ మేనిఫెస్టేషన్ ఎంత దాకా పనిచేస్తుందంటే నాకు ఫుల్ బిలీఫ్ వచ్చింది. ఏదైనా అనుకుంటే చేసేయచ్చు అనే అంత వరకు నాకు ఇప్పుడు మైండ్ స్ట్రాంగ్గా ఉంది. అంటే క్యారెక్టర్కి అంటే మీరు ఇప్పుడు టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసిన దాంట్లోకి ఈ టైటిల్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకు అంత డిఫరెంట్గా పెట్టారు? సబ్ ప్లాట్ చూపించాము, అంటే సినిమాలో ఉన్నదే చూపించాము. ఒక ప్లాట్ ఏంటుందో సబ్ ప్లాట్ని అది చూపించేసి ఇప్పుడు మెయిన్ ప్లాట్ ఏమైతే ఉందో ఫ్యామిలీ అనేది, అంటే యూజువల్లీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సార్, మీరే డిఫరెంట్ ఎందుకు ఉంది అని అడిగితే మేము డిఫరెంట్గా చేయాలని అనుకున్నాము. అండ్ వీఆర్ సక్సీడెడ్ ఇన్ దట్. డైరెక్టర్ గారు ఐ థింక్ విత్ దిస్ కట్ ఐ థింక్ హీ ఏమనుకున్నారో అది జరిగింది అని అనుకుంటా. బికాస్ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఇవ్వాలి ఆడియన్స్ కన్నా అనేది ఒక వాళ్ళ అజెండా ఉంటే అది సక్సీడ్ అయింది ఇందులో. మెగా ఆకాష్ గారు చెప్పండి, అంటే చాలా సినిమాలు చేశారు మీరు, ఇది ఇంత డిఫరెంట్గా సిరి పాత్ర ఎందుకు? ఐ థింక్ ఒక క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు కొన్ని స్మాల్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో దీంట్లో ఒక చాలా ఈ క్యారెక్టర్లో ఒక మంచి ఇన్నసెన్స్ ఉంది. ఇన్నసెన్స్ అయితే నాట్ లైక్ ఓ షీ బిహేవ్స్ లైక్ అ కిడ్ అలాగా కాదు, చాలా మెచ్యూర్. బట్ ద వే షీ బిలీవ్స్ ఇన్ పీపుల్ అండ్ షీ లవ్స్ పీపుల్. సో అది నాకు ఈ స్టోరీ చాలా నచ్చింది. ఏం నచ్చింది అని ఐ కాంట్ టెల్, బట్ మీరు సినిమా చూస్తే యూ విల్ అండర్స్టాండ్ ద ఒక పార్ట్ నాకు చాలా నచ్చింది. సో అంటే ఈ సినిమా నేను విన్నది ఏంటంటే, రీసెర్చ్ చేసిన ప్రకారం నైట్ అనుకుంటే మార్నింగ్ జరిగిపోవాలి, అంటే మీకు కల్లో కావచ్చు వాట్ ఎవర్ ఏదైనా అనుకుంటే. అంటే రియల్ లైఫ్లో కూడా మీరు ఎందుకు సిరిలాగా ఉండాలనుకుంటారు? అంటే ఏం కోరుకుంటారు మీరు రియల్ లైఫ్లో కూడా? ఈరోజు నైట్కి ఇది కావాలి, సక్సెస్ ఎలాగో సినిమా ఇండస్ట్రీగా వర్క్ చేస్తూనే ఉన్నారు మీరు, ఇంకేం కోరుకుంటున్నారు ఫ్యూచర్? వాట్ గోస్ హ్యాపెన్స్ ఇన్ ద నైట్? నో, ఎవ్రీథింగ్ ఇస్ మీరు చెప్తుంటారు కదా, నాకు కల్లో వచ్చినట్టు అనిపించింది. కళ వచ్చినట్టు. దట్ పార్ట్ ఐ డోంట్ అసోసియేట్ విత్. నేను చాలా దాంట్లో నేను చాలా డైరెక్ట్, ఏమైనా కావాలంటే సో అది డ్రీమ్లో వచ్చింది అని దట్ పార్ట్ ఆఫ్ మీ. ఇట్స్ నాట్ యూ. నో, ఇట్స్ నాట్ మీ. రియల్ లైఫ్లో అది కాదు. రియల్ లైఫ్ ఇలాగే ఉంటారు, రియల్ లైఫ్లో డైరెక్ట్గా చెప్తారు. కరెక్ట్, చాలా డైరెక్ట్. అంటే హట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా రియల్ లైఫ్లో ఇలా చెప్పి? రియల్ లైఫ్లో ఈ డైరెక్ట్గా ఉంటానంటే వాళ్ళు నాకు చాలా క్లోజ్గా ఉండాలి, చాలా క్లోజ్. సో వాళ్ళకు తెలుసు ఆల్రెడీ, ఓకే నేను చెప్పిన ముందే దోస్ పీపుల్ అండర్స్టాండ్ నేను చెప్పపోతానని. బట్ సో యా, డెఫినెట్గా ఆబ్వియస్లీ హర్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంది, బట్ దే అండర్స్టాండ్ మీ, ఐ అండర్స్టాండ్ దెమ్. సో అదే కదా రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ ఏమైనా అయితే. ఇప్పుడు రామ్ ఎలాగో కొరియోగ్రఫీ చేశాడు, ఇండస్ట్రీ సీనియరే కావచ్చు, కానీ స్క్రీన్ మీద తను జూనియర్. మీరు ఎందుకు ఈ కథ ఎందుకు ఒప్పుకున్నారంటే, ఏ ప్లాట్ నచ్చింది ఈ సినిమా అంటే తనతో పాటు చేయడానికి? అదే నాకు స్టోరీ చాలా నచ్చింది, చాలా డిఫరెంట్గా అనిపించింది స్టోరీ. ఒక పాయింట్ నాకు చాలా నచ్చింది, బట్ ఐ కాంట్ సే మై ఫేవరెట్ పాయింట్ ఏంటని. ఫిల్మ్ రిలీజ్ తర్వాత ఏమని నేను చెప్పొచ్చు. ఇంటర్వ్యూ బ్లాగ్. No, it's not a thing. It's the entire రీజనింగ్. ఈ ఫిలింలో ఒక రీజనింగ్ ఉంది, నాకు అది చాలా నచ్చింది. అండ్ ఐ డోంట్ న్యూ, నాకు సబ్జెక్ట్ నచ్చింది, సో ఐ సైడ్ ఓకే టు ద ఫిలిం. ఓకే. అంటే రియల్ లైఫ్లో అంటే మీరు ఫస్ట్లో షూటింగ్లో కూడా చాలాసార్లు చెప్పారు, నాకు షూటింగ్ అంటే చాలా సిగ్గండి అని చెప్పి. ఇప్పుడు పోయిందా? అంటే మామూలుగా ఇంకా ఈజీ అయిపోయిందా మీకు యాక్టింగ్? డిఫికల్టీ ఏం లేదు నాకు. అంటే మేడం మీరు స్టార్టింగ్లో ఇంటర్వ్యూస్లలో మీరు షై అన్నారు బాగా. షై, నేను ఇప్పుడు కూడా షై కాదు, ఐ వుడెంట్ సే షై, చాలా రిజర్వ్డ్. ఓకే. సో నేను ఇప్పుడు కూడా అలాగే చాలా రిజర్వ్డ్. కొంచెం టైం పడుతుంది నాకు ఓపెన్ అప్ చేయడానికి. బట్ బట్ రామ్తో చాలా ఫాస్ట్గా, ఎందుకంటే వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతుంటే ఉంటారు, సో అది నాకు చాలా ఈజీ అయింది.
సో ఆ ర్యాపో బిల్డ్ అవ్వడానికి. సో హీ హెల్ప్ మీ యాక్చువల్లీ ఇన్ వన్ వే. వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి క్వశ్చన్ అడిగితే చెప్పాల్సిందే, అవును. ఇంకా ఎస్కేప్ అవ్వడానికి ఛాన్సే లేదు. And very, I don't know how to say, you have one innocence about you in real life. Okay, innocence undi. So adithe you feel like answering whatever question it is. I want to genuinely answer it because he's so genuine when he asks me that question. అంటే రామ్ ఏమని అప్రోచ్ అయ్యాడు మేడం? అంటే సినిమా చేద్దాం మేడం అని చెప్పేసి, అంటే ఈ సినిమా సకుటుంబం అని చెప్పేసి అంటే అనగానే మీరు ఒప్పేసుకున్నారా, లేదంటే చాలా రోజులు వెయిట్ చేశారు? యాక్చువల్లీ అప్రోచ్ చేశారు అండ్ ఐ హర్డ్ ద స్టోరీ అండ్ యా, సో నాకు స్టోరీ చాలా నచ్చింది అండ్ ఐ వాస్ లైక్ ఓకే. అండ్ ఆబ్వియస్లీ కాస్ట్లో సో మెనీ అమేజింగ్ యా, సో అదని, సో ఐ వాస్ లైక్ యా ఆబ్వియస్లీ ఇట్స్ గోయిన్ బీ గుడ్ అని ఐ సెడ్ ఓకే. సో నాకు న్యూ ఐ డోంట్ నో, ఇట్ డిడ్ంట్ బాదర్ మీ. చెప్పండి యశస్విని గారు, ఈ అవకాశం ఎలా వచ్చింది? ఎందుకంటే ఈ సకుటుంబనం అనే ఒక సినిమాలో డాక్టర్ కావాలని పెట్టుకున్నారా ఏంటి వీళ్ళు? అది మీరు డైరెక్టర్ గారిని అడగాలండి. ఓకే. అవకాశం అయితే చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ స్కూల్లో కొద్దిగా డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఎక్కువ చేయటం, లేకపోతే స్కిట్స్ ఎక్కువ చేయటం, కాలేజ్ లెవెల్లో కూడా స్కిట్స్ ఎక్కువ, థియేటర్ అలా చేసి, సో అలా కొద్దిగా ఫ్యామిలీలో ఒక అన్న ఉన్నారు. సో ఆ అన్న చూసి ఏంటి ఒకసారైనా ఆడిషన్ ఏదైనా ఇచ్చి ట్రై చేయొచ్చు కదా అని చెప్పారు. సో అలాగా తెలిసిన కనెక్షన్ ద్వారా ఎవరో ఇలా మూవీ తీస్తున్నారని తెలుసుకొని ఆ తర్వాత ఆడిషన్ పంపడానికి ట్రై చేస్తామని చెప్పాక ఇలా ఆడిషన్ పంపడం జరిగింది. అలా కుదిరింది. దీంట్లో ఇంపార్టెంట్ రోల్ ఫ్రెండ్ క్యారెక్టర్ అని చెప్తారు. ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే ఎంతవరకు కీ రోల్ ప్లే చేస్తుంది? మీరే చెప్పాలండి. అంటే నేను చూసిన తర్వాత చెప్తాను, మీకు ఎక్కడ ఎక్సైట్మెంట్ ఉందని చెప్పాలి. కాదండి, అంటే రియల్ లైఫ్లో ఒక ఫ్రెండ్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కష్ట సుఖాలు వచ్చినప్పుడు ఫ్యామిలీతో చెప్పుకోవడం ఒకటి కరెక్ట్, అలానే ఒక టైంలో మనకి ఫ్రెండ్ ఉంటే బాగుండు. అంటే ఫ్యామిలీతో కూడా చెప్పుకోలేనివి సరదాగా ఏదైనా ఉంటే కూడా ఫ్రెండ్తో ఎక్కువ చెప్పుకోవడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ ఫ్రెండ్ రోల్ అనేది సిగ్నిఫికెంట్ రోలే అండి. మీకు మెగా ఆకాష్ ఎందుకంటే చాలా సినిమాలు చేసింది, తనకి కొట్టిన పిండి ఈజీ యాక్టింగ్. మీరు స్టార్టింగ్, మీరు ఏమైనా టేకులు మీ వల్ల ఏమైనా డిస్టర్బ్ అయిందా సీన్లు? అది అంటే రీటేక్స్ కావచ్చు, అది తనే చెప్పాలండి. లేదు మీరు చెప్పిన తర్వాత నన్ను అడుగుతాను మళ్ళీ. అలా అయితే అట్లేం జరగలేదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే టెన్షన్ ఉండిందండి. ఇప్పుడు కూడా చూస్తున్నారు కొద్దిగా, నాకు ఇప్పటికి కొద్దిగా యాంగ్జైటీ కానీ టెన్షన్ కానీ ఉంది. సో ఫస్ట్ మేఘా ఆకాష్ గారితో ఇట్లా సీన్ ఉంది అని చెప్పడం, వెంటనే చేయటం అంటే వెళ్ళి ఐ వాజ్ అ లిటిల్ యాంగ్షియస్. కాకపోతే జస్ట్ లైక్ అంటే ఇప్పుడు కిరణ్ గారు ఎలాగైతే క్వశ్చన్స్ అడగటము, తను ప్రతి ఒక్కటి పేషెంట్గా తీసుకొని షీ కెప్ట్ ఆన్ ఆన్సరింగ్ కదా. సో అలానే షీ క్లారిఫైడ్ అ లాట్ ఆఫ్ డౌట్స్ ఫర్ మీ అండి. అంటే నేను బాగా చేస్తున్నాను అంటే సీన్కి ముందర సీన్ తర్వాత అడగటము, తను అంతే పేషెంట్గా ఇట్స్ ఓకే చల్ యూర్ డూయింగ్ ఫైన్ అని చెప్పడం. సో షీ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అండి. ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ ఎట్ ద సెట్స్. అంటే హీరోయిన్ సిరి వచ్చి కళ్యాణ్ని ఎలా ఒక డ్రైవ్ చేస్తూ ఉంటుందో, ఐ థింక్ షీ విల్ బి డ్రైవింగ్ వీళ్ళని రివీల్ చేస్తూ వెళ్తారు. ఈమె క్యారెక్టర్ ఆ డ్రీమ్ వచ్చింది అనడం, అదన్నీ ఐ థింక్ షీ విల్ ఓన్లీ స్టార్ట్ సేయింగ్ సంథింగ్ లైక్ దట్. సో మోస్ట్లీ అంటే ఒక ఫ్రెండ్స్ మధ్య ఎలాగైతే కాన్వర్సేషన్స్ ఉంటాయి డైలీ లైఫ్ లో, షీ విల్ గో టు హర్ ఓన్లీ, షీ విల్ ఓన్లీ గివ్స్ ద క్లారిఫికేషన్. తెలియకపోతే పిక్చర్డ్ అవుతాడు అని చెప్పి. ద షూటింగ్ ఆ పోర్షన్స్ వెరీ ఇంట్రెస్టింగ్. I remember అదే నేను చెప్పాను కదా, some scenes I remember very well. So ఆ హాస్టల్ పోర్షన్స్ were very nice to with her. రామ్ గారు చెప్పండి, ఫుల్ స్ట్రగుల్స్ 2010 to 2015, 15 years, 25 సార్, 25 15 years, 2010లో వచ్చారు కదా. ఓకే, ఎలా అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే చాలా మంది దించే వాళ్ళు ఉంటారు ఇక్కడ. సార్ దించేవాళ్ళు అందరూ బిజీ సార్, ఎవరు లేరు దించేవాళ్ళు. అంటే మామూలుగా అవకాశం. అవునవును, అది చెప్తూ ఉంటారు. అందుకే నేను ఐ జస్ట్ వాంట్ బ్రేక్ దట్ మొనోటనీ. ఎవరు దించేవాళ్ళు ఎవరు ఉండరు, అంటే అవకాశం ఎవరు మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు, బట్ అది దించడం ఎలా అవుతుంది? దేర్ ఆల్ ద కమెంటేటర్స్. మీ ఫ్రైడే December 19th కోసం వెయిట్ చేశారు చాలా సంవత్సరాలుగా. ఇప్పుడు ఎలా ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది, యాంగ్జైటీగా? సార్ అంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు దాకా నా ఫస్ట్ వర్క్ మార్నింగ్ లేసేటప్పుడు ఐ జస్ట్ టేక్ బాత్ అండ్ గో టు టెంపుల్. ఇక్కడ జిమ్కి వెళ్తే కూడా టెంపుల్కి వెళ్ళేసే వెళ్తాను. ఓకే, ఎందుకంటే అక్కడికి వెళ్ళి మ్యామ్ యూ వోంట్ బిలీవ్ దిస్, నా పేరు మా మామ పేరు, ప్రొడ్యూసర్ గారి ఇద్దరు పేరు శ్యామల గారు అండ్ మహాదేవ్ గారు, ఉదయ్ గారు, మెగా ఆకాష్ గారు, వీళ్ళందరి పేరు చెప్తాను. ఎవ్రీడే వెళ్ళిన తర్వాత అర్చనకి ఇస్తే ఆపోజిట్లో పంతులు గారు మన టైటిల్ చెప్పి వెళ్తారు.
ఒక సకుటుంబం. సహకుటుంబానం చేసి అని చెప్పి చెప్తుంటే వెళ్తాను. ఎవ్రీడే ఐ ప్రేడ్ ఫర్ ఇట్. అంటే వన్ ఛాన్స్ సార్, తెలియదు దేవుడి దగ్గరికైనా సార్ డిఫరెంట్ శివుడే సార్, ఓన్లీ ఓన్లీ వన్ పర్సన్, ఓన్లీ వన్ గాడ్ ఫర్ మీ. అంటే జస్ట్ సేయింగ్ ఒక బిలీఫ్ ఉండాలి కదా సార్. అంటే ఇన్ని సంవత్సరాలు కూడా కెరియర్ నాకు అంత పెద్ద దెబ్బేమి ఇవ్వలేదు. హార్డ్ వర్క్ వచ్చింది, కష్టాలు వచ్చినాయి, అండ్ దెన్ న్యూ పీపుల్, న్యూ ఇండస్ట్రీ, న్యూ లాంగ్వేజ్, ఇదన్నీ చూసాను తప్ప స్టాప్ అవ్వడానికి మాత్రం ఏమీ కారణం లేదు సార్. బికాజ్ మా గురుగారు ఉన్నారు. ఎవ్రీ టైం నాకు బోర్ అవుతుంటే కొత్త ప్రాబ్లంలు తీసుకొని వెళ్ళి వేసేసేవారు. సో ఇట్ మేడ్ మీ ప్రిపేర్డ్. అండ్ దెన్ మాకు రూల్స్ ఉండింది, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 దాకా సన్ని ఫేస్ చేయాలని చెప్పి. అండ్ దెన్ కలర్స్లో వర్క్ చేస్తున్నాం, దీంట్లో వర్క్ చేస్తున్నాం. సో దెర్ ఇస్ నో లిమిటేషన్స్ సార్. ఈ కెమెరా ముందుకు వచ్చిన తర్వాత ఆ వాల్యూస్, దీనికి వెనుకున్నప్పుడు ఎంత కష్టపడ్డాము. ఈరోజు ఒక అసిస్టెంట్ ఉన్నాడు మనకు, ఒకరు వచ్చి మేకప్ చేస్తున్నారు, ఒకరు వచ్చి కాస్ట్యూమ్ వేస్తున్నారు. వాళ్ళంతా ఎంత కష్టపడుతున్నారు అన్నీ తెలుస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత. సో ఈ జర్నీలో జస్ట్ హీరో అయిపోతే ఇంత మజా ఉండదు అనుకుంటా. దెర్ షుడ్ బి సంథింగ్ లైక్ దిస్ బిహైండ్. అంటే ఇంత కష్టపడి వస్తే కానీ ఆ ప్లేస్ని మీరు ఎంజాయ్ చేయలేరు. ఐ థింక్ టుడే యువర్ హోస్టింగ్ సమ్ వెరీ వెరీ ప్రామినెంట్ ఛానల్ కదా. స్టార్ట్ ఎక్కడో చేస్తుంటారు, ఇక్కడ వచ్చి కూర్చునేటప్పుడు ఆ జర్నీ లేకుంటే మీకు ఆ మజా ఉండదు కదా. సో ఐఎమ్ ఎంజాయింగ్ దట్ స్ట్రగల్స్. చెప్పుకోవడానికి బాగుంది కదా సార్, లేదంటే స్టోరీయే ఉండదు. మీ జర్నీలో ఎవరి పేరు ఎక్కువ చెప్తుంటారు? అంటే మామూలుగా మీకు వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు ఎక్కువ హెల్ప్ చేస్తుంది మాస్టర్ గారు అండ్ రేఖా ప్రకాష్ మాస్టర్ గారు. ఓకే. అంటే వాళ్ళ దగ్గర నేను అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను, బట్ యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ అసిస్టెంట్, నేను స్టూడెంట్గా వెళ్ళాను అని చెప్పొచ్చు. బికాజ్ అన్నీ తెలిసిన, సినిమా తెలిసిన ఒక అసిస్టెంట్గా అయినా కొరియోగ్రాఫర్తో చేసిన ఒకతన్ని ఓకే తీసుకుంటే వీడు కొంచెం సపోర్ట్ చేస్తాడని అనుకుని తీసుకునేది అది వేరేలాగా. వీడికి ఏమీ తెలియదు, వీడిని ఎందుకు తీసుకోవాలి, సరే ఏదో చెప్పిస్తాంలే, అలా దే హ్యావ్ అసోసియేటెడ్ మీ విత్ దమ్. అండ్ దెన్ స్క్రాచ్ నుంచి చెప్పించారు సార్. ఐ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా షోయింగ్ మై బ్యాక్. అంటే అక్కడి నుంచి ఇలా నిల్చుకోకూడదురా, అది దేవుడిలాగా, ఫస్ట్ యూ నీడ్ టు ప్రే ఫర్ ఇట్, అండ్ దెన్ ఆల్ దిస్ థింగ్స్, లాట్ ఆఫ్ థింగ్స్, ఎలా బిహేవ్ చేయాలి. అండ్ గ్రేటెస్ట్ యాక్టర్స్, పెద్ద పెద్ద హీరోలు వస్తే ఫస్ట్ అలా చూసుకొని నిల్చునేవాడిని. యు ఆర్ హియర్ నాట్ టు వాచ్, యు ఆర్ హియర్ టు వర్క్. వెళ్ళేటప్పుడు నిన్ను గుర్తించుకోవాలి హీరోస్ అని. అంటే ఇట్స్ క్వైట్ గుడ్ జర్నీ సార్, క్వైట్ ఎ గుడ్ జర్నీ. అంటే మీ పేరెంట్స్ ఏమంటుంటారు సార్? అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ ఏమంటారు, వచ్చిన విద్య కొరియోగ్రఫీ చేసుకోపోయినవరా, మళ్ళీ హీరో ఎందుకు, మళ్ళీ స్ట్రగుల్స్, మళ్ళీ ఇబ్బంది కదా అంటుంటారు కదా. మీరు దానికి మీ అయితే షీ ఈస్ వెరీ హ్యాపీ ఫ్రమ్ ఇన్సైడ్, బట్ ఎప్పుడు యాజ్ యూజువల్ తిడుతూ ఉంటారు. ఏం చేస్తున్నావురా, ఇక్కడ డాన్స్ అంటున్నావు, అక్కడ ఫిలం అంటున్నావు, అదేదో టీవీలో వస్తుంది, ఏదో న్యూస్లో వస్తుంది, ఏం చేస్తున్నావు, అదైతే కట్ చేస్తే అన్నీ కట్ చేసి చిన్నపిల్లలకి నేను కలిసి డాన్స్ చేపిస్తుంటాను. అండ్ దెన్ ఐ కీప్, ఇప్పుడు కూడా నేను కథక్ క్లాసెస్కి వెళ్తున్నాను. రే నీకు ఇంతే అయిపోయింది, ఇప్పుడు వెళ్తున్నావు మళ్ళీ క్లాస్కి, దర్ ఇస్ నో ఎండ్ కదా సార్ లెర్నింగ్కి. సో సంథింగ్ లైక్ దట్. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే మా మదర్ మాత్రమే ఉన్నారు, మా డాడ్ లేదు. సో షీఈ్ ఐ థింక్ ఇప్పుడు నేను లైఫ్లో ఏదైనా చేసి ఏదైనా పెద్ద స్థాయికి ఎదగాలనంటే వాళ్ళకి ఏదైనా చేయాలన్న ఒక ఆశ అంతే సార్. వాళ్ళ కోసమే చేయాలి, ఇంకెవరు లేరు. మేఘా గారు రాధా సినిమా చేశారు, ఎప్పుడు మేడం ఇప్పుడు ఇంకా 1 ఫ్రైడే కోసం ఎప్పుడు మీరు వెయిట్ చేసేది? అంటే డ్రీమ్ రాధే సినిమా చేశారు కదా మేడం, చేసిన తర్వాత అంటే సక్సెస్ అయినా కానీ మళ్ళీ మరి హిందీలో ట్రై చేయలేదా మీరు ఇంకా? లేదంటే నాకు అలాగా ఒక లాంగ్వేజ్లో ఫిలిమ్స్ చేయాలని చెప్పారు, డ్రీమ్ అలాగే ఏం కాదు. నాకు స్క్రిప్ట్స్ వస్తే నాకు నచ్చితే ఏం లాంగ్వేజ్ అయినా, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బికాస్ నాకు ఆ ఫ్లూయెన్సీ ఉంది. సో ఐఎమ్ కనెక్టెడ్ టు ఆల్ ద లాంగ్వేజెస్ ఇన్ సమ్ వే. సో అలాగా నాకు ఇది అనే ఒక చెక్ లిస్ట్ ఏం లేదు నాకు. ఐవ్ ఆల్వేస్ సెడ్ దట్ ఫ్రమ్ ద బిగినింగ్. నాకు నా హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్, అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ లైఫ్ హెస్ గివెన్ మీ. ఎందుకంటే లైక్ వాట్ హీ సేయింగ్, so many people, ఇది ఒక డ్రీమ్ కదా, to just act in one movie, come on screen. So I don't take it for granted where I am. I'm very grateful, but I don't have a checklist. I just go by what my heart says. రైటింగ్ చేస్తున్నారు మేడం, అంతకుముందు మీరు ఇష్టం అని చెప్పేవాళ్ళు కదా. అది ఇష్టమైంది నాకు అడ్వర్టైజింగ్లో, నేను కాలేజ్ టైంలో చేశాను ఇంటర్న్షిప్లో. దాని తర్వాత రైటింగ్ ఫర్ వర్క్ నో, లైక్ కథ, సినిమా స్టోరీ ఇలా ఉంటే బాగుంటుందేమో. నో, అది చాలా కష్టం. ఇట్స్ నాట్ ఓకే, నేను ఇండస్ట్రీలో ఉంటాను బట్ ఓన్లీ ఇన్ యాక్టింగ్. నాకు ఓకే ఇది చేయాలి, ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ ది అదర్ థింగ్స్. సో లేదు. అంటే క్రికెట్ కూడా ఇష్టం అని చెప్తుంటారు కొన్నిసార్లు. అంటే ఇప్పుడు ఎవరిదైనా బయోపిక్ చేయాలి అని అంటే
ఎవరు బయోపిక్లే చేస్తారు మీరు? With ధోని అని already చెప్పొద్దు, వేరే చెప్పండి. అది ఓవర్ కదా వచ్చింది ఎంఎస్ ధోని వచ్చేసిందా? స్టోరీ. ఇంకా కోహ్లీ అని. అదే మేబీ రీమేక్ ఉంటే చేస్తాను. అంటే ఎందుకు రాయలేదు మేడం? అంటే మళ్ళీ కాపీరైటెడ్ కావచ్చు, ఏదైనా చిన్న లైన్స్ కావచ్చు. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటారు, చూస్తూనే ఉంటాం కాబట్టి ఏదైనా చిన్న లైన్ లాగా మీకు ఏదైనా ఏదైనా ఉపయోగపడేది ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి మీరే ఏదైనా సోషల్ కాజ్ కోసం. నాకు రైటింగ్ అంటే నాకు అడ్వర్టైజింగ్లో రైటింగ్ అది ఇష్టం, కాపీ రైటింగ్. సో అది యాడ్స్లో చూసారు కదా, వన్ లైనర్స్, అది నాకు చాలా ఇష్టం. చెప్పేసేయాలి. అవును, ఇంట్రెస్టింగ్. ఇట్ హ్యాస్ టు బి ఫన్, వర్డ్ ప్లే, అలాగా నేను చేస్తాను. మై మామ్ ఇస్ అన్ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్. సో ఐ సిట్ విత్ హర్, ఐ లిసన్ టు దేర్ వర్క్. మై డాడ్స్ ఇన్ ద సేమ్ ఫీల్డ్. సో అది ఐ సిట్ విత్ దెమ్ అండ్ ఐ లిసన్. సో అందుకే నాకు అడ్వర్టైజింగ్లో అంత ఇంట్రెస్ట్. ఐ ఆల్వేస్ గ్రోన్ అప్ ఇన్ దట్ సైడ్. ఓకే, ప్రతిరోజు చూస్తూ ఉన్నారు కాబట్టి. ఇంకా బిఫోర్ మ్యారేజ్ లైఫ్, ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది? అంటే క్లాస్మేట్ అని చెప్పొద్దు, అంటే చెప్పినా. క్లాస్మేట్ కాదే, ఓకే. అంటే మీ ఫ్రెండ్స్, నా కాలేజ్ ఫ్రెండ్, బ్రదర్, ఓల్డర్ బ్రదర్. సో నా క్లాస్మేట్ కాదు, సిస్టర్ నాకు ఫ్రెండ్. భద్ర సినిమా కూడా సేమ్ అదే. ఇంకా మీరు చూసే ఉంటారు, రవితేజ గారి బోయపాటి గారి ఫస్ట్ ఫిలిం. అది చాలా ఫిల్మ్లో మెనీ పీపుల్ మ్యారీడ్, వీడియోలో చూసి లవ్ చేస్తుంటారు. చాలా ఫిల్మ్లో అదే. గౌతమ్ సార్ ఫిల్మ్స్ లో కూడా చాలా ఎక్కువ అదే కదా, సిస్టర్స్ ఫ్రెండ్. బట్ ఇది బిఫోర్ మై ఫిల్మ్ జర్నీ ఇట్ సెల్ఫ్ నాకు తెలుసు వాళ్ళ ఫ్యామిలీ అని. సో హీ నోస్ మీ బిఫోర్ ఫిల్మ్స్, డ్యూరింగ్ ఫిల్మ్స్ అండ్ నౌ. సో హీ నోస్ మీ వెరీ వెల్. సో డిఫరెన్స్ ఏం పెద్ద డిఫరెన్స్ లేదు నాకు. సపోర్ట్ ఎలా? సపోర్ట్ హీస్ వెరీ సపోర్టివ్, చాలా సపోర్టివ్. నాకు ఏం వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ, ఐ నో ఫార్ షూర్. ఎలాగ నా పేరెంట్స్ నాకు, హీఈస్ ఆల్సో లైక్ దట్ ఫర్ మీ. So I know I have a support no matter what I want to do, whichever field it might be. So he's always there. సార్, రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పండి, చాలా సినిమాలు చేశాడు, టైమింగ్ ఎలా? నేను చెప్పడం చెప్పేంత కాదు కానీ అలా సపోర్ట్ కావచ్చు, ఇప్పుడు లొకేషన్లో కాంబినేషన్ సీన్స్ కావచ్చు. సార్, ఈ సైకలాజికల్ క్యారెక్టర్ అని చెప్పాను కదా, ఇందులో ఒక లవర్, బెస్ట్ ఎంప్లాయ్, సైకో, ఫ్యామిలీ మ్యాన్, ఫ్రెండ్, ఇలాంటి ఒక 5-6 షేడ్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇఫ్ ఐ ఏబుల్ టు పుల్ ఆఫ్ ఇంత పుల్ ఆఫ్ చేస్తున్నాను ఫస్ట్ సినిమాలో అంటే, ఐ థింక్ హీ గైడెడ్ మీ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఐ యూస్ టు సిట్ విత్ మీ. నా సోలో సీన్స్ ఉన్నప్పుడు కూడా, అండ్ దెన్ వేరే సీన్స్ ఉన్నప్పుడు ఐ యూస్ టు జెన్యున్లీ గో అండ్ ఆస్క్ హిమ్. నాకు తెలుసు ఏదో ఒక చోటు నాకు ఇది ఉపయోగపడుతుందని చెప్పి ఒకసారి వెళ్తే, దెన్ హీ ఓన్లీ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ హిమ్సెల్ఫ్ టు టీచ్ మీ. సో ఐ థింక్ అది గ్రేట్ యాక్టర్ అనేది ఒక పక్క ఉంటే, హీస్ అ గ్రేట్ టీచర్. దట్స్ వన్ మోర్ థింగ్. అండ్ దెన్ వాళ్ళతో నేర్చుకున్న ఒక భాగ్యం అంటే గ్రేట్ హానర్ కదా. స్క్రీన్ షేర్ చేసి. అండ్ దెన్ యంగ్స్టర్స్కి ఎంత సపోర్ట్ చేస్తున్నారు సార్ ఆయన. అండ్ ఐ థింక్ అందుకే అప్పటి నుంచి ఇప్పుడు దాకా పీపుల్ కీప్ రైటింగ్ సమ్ క్యారెక్టర్ ఆర్ రోల్ ఫర్ హిమ్ ఇన్ ఎనీ ప్రామినెంట్ మూవీస్. సో ఐ థింక్ హీస్ అ లెజెండ్. నాకైతే అన్బిలీవబుల్. అండ్ దెన్ వాళ్ళు చెప్పించిన లెసన్స్ అన్ని ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇన్ నెక్స్ట్ సినిమాస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సకుటుంబం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడొచ్చు? అంటే ఫ్యామిలీ అని చెప్పకుండా, అంటే మామూలుగా సార్ అన్ని ఏజ్ గ్రూప్లు చూడొచ్చు. అండ్ దెన్ మెయిన్లీ యూత్ చూడాలి సార్, టు గెట్ కనెక్టెడ్ విత్ ద ఫ్యామిలీ. అంటే అందరికీ అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీంట్లో నాకు వచ్చిన ప్రాబ్లం ఎవరికి రాలేదు. సో అది అట్లీస్ట్ అది కనుక్కోవడానికి రావాలి. అండ్ దెన్ వాల్యూస్ ఫర్ ద ఫ్యామిలీ సార్. లిరిక్స్లో మీరు చూడొచ్చు. వెల్ గోయింగ్ బ్యాక్, ఐ థింక్ మీరు వెళ్ళేటప్పుడు ఒక లవ్ సాంగ్ తప్ప యూ లిజన్ టు ఆల్ ద సాంగ్స్. ఆ ఫ్యామిలీ గురించి ఎక్కడైనా ఒక చోట మీరు కనెక్ట్ అవ్వకపోతే మీరు సినిమా చూడకండి. అంటే అనంత్ శ్రీరామ్ గారు, లైక్ ఐ డోంట్ నో హౌ టు డిస్క్రైబ్ దట్ మ్యాన్. మసాలా కారంలో మమకారం కలిపి వడ్డించే ఒక అమ్మ లేనిదే ఈ జన్మ దేనికు. అండ్ దెన్ ఫేక్ సారాస్ అని ఒక సాంగ్ ఉంది. ఫాదర్ మదర్ ఫేక్, సిస్టర్ బ్రదర్ ఫేక్. అంటే ఏదో ఒక చోట అనిపిస్తుంది కదా, నాకు తెచ్చిపెట్టిన ఒక డ్రెస్ని వీడు తీసుకెళ్ళిపోయాడు, ఫేక్ నా కొడుకు, వాడిని పట్టుకొని అంటే అన్ని రకాల ఎమోషన్స్ సార్, అన్ని రకాల ఎమోషన్స్, అన్బిలీవబుల్. ఐ థింక్ ఇన్ ద సినిమా హిస్టరీలో ఎవరు ఫాదర్ మదర్ని ఫేక్ అని చెప్పలేదు. బట్ ఇందులో చెప్పాము. ఎందుకని సపరేట్గా సాంగ్ వింటే ఒకలా ఉంటుంది, బట్ విత్ సినిమా ఇఫ్ యూ వాచ్ ఐ థింక్ మీరు అచీవ్ అయ్యారు హీరోగా. డాన్స్తో చేయాలంటే ఏ హీరోతో చేస్తారు? డైరెక్షన్ చేయాలంటే ఏ హీరోతో చేస్తారు?
అంటే డైరెక్షన్ చేయాలంటే ఏ హీరో తెలుగులో? నేను డైరెక్టర్ అయితే డైరెక్టర్. నెక్స్ట్ మీరు కొరియోగ్రఫీ అయితే ఏ హీరోతో చేయాలి? నేను ఆల్రెడీ ఒక 10 స్టెప్స్ తీసి ఉంచాను అల్లు అర్జున్ గారికి ఇవ్వాలని చెప్పి. దాంట్లో ఒక 2 వాడుకున్నాను ఆ సినిమాలో. ఇంకా 8 అలాగే ఉంచాను. ఇట్స్ మై డ్రీమ్. ఎందుకంటే హీస్ మై ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద బిగినింగ్, ఆర్యా సినిమా నుంచి. అండ్ దెన్ డైరెక్షన్ చేయాలంటే ఐ విల్ మ్యామ్ ఎప్పుడు అనుకోలేదు కదా. ఐ థింక్ ఐ వాంట్ టు డైరెక్ట్ విజయ్ దేవరకొండ. టర్నింగ్ ఇన్ డైరెక్టర్. ఐ వాంట్ టు డైరెక్ట్ విజయ్ దేవరకొండ. ఓ సూపర్. మీరు చెప్పండి మేడం, సింగింగ్ లాస్ట్ లైన్. సకుటుంబానం ఎందుకు చూడాలి? మెగా ఆకాష్ కోసం. డెఫినెట్గా నా ఫ్యాన్స్ నా కోసం చూడాలి. అండ్ ఐ థింక్ when you said something, I realized we take our family for granted, some people. It's actually మన ఫ్యామిలీ అయితే సపోర్ట్, ఇట్స్ అ బ్లెస్సింగ్. సో ఐ థింక్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దట్ ఈ ఫిలిం చూడాలి, సహకుటుంబానం. చెప్పండి మేడం, యశస్విని గారు ఫస్ట్ ఫిలిం భయంగా ఉందా? అంటే హిట్ కోసం మీరు కూడా ప్రే చేస్తున్నారా డైలీ? అవునండి, డెఫినెట్గా. అసలు ఫస్ట్ నన్ను నేను పెద్ద స్క్రీన్లో చూసుకోవాలంటేనే ఇంకొక టెన్షన్, కానీ ఎగ్జైట్మెంట్ కూడా అండి దాంతోపాటు. సో రోజు ఐ కీప్ ప్రేయింగ్ అండి. ఇంట్లో వాళ్ళ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది? తెలుగు అమ్మాయి అందులో. అవునండి, సపోర్ట్ అయితే ఉందండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకొని నీకు కావాల్సింది ఏదైనా చేసుకోండి అని చెప్పారు ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు. సో అమ్మ నాన్న నుంచి అయితే ఫుల్ సపోర్ట్. వెరీ గుడ్ డాన్సర్. గుడ్ డాన్సర్. బెంగళూరులో ఉంటుంది ఇప్పుడు. సో ఆల్ ద బెస్ట్ అండి ముగ్గురికి. ఎందుకంటే ఈ సినిమా సకుటుంబానం ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ అవబోతుందని చెప్పేసి. మీరు లాస్ట్ చూసిన ఫ్యామిలీ ఫిల్మ్ ఏది? మీ ఫేవరెట్ ఫ్యామిలీ ఫిల్మ్ ఏది? రీసెంట్గా నేను ఒక ఫోటో స్టూడియో చూసాను సార్, ఓకే, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. అది చాలా బాగా హిట్, ఫుల్ కామెడీ ఎంటర్టైన్. ఓకే, నేను కొంచెం కామెడీ సినిమాలకు ప్లస్ ఎమోషన్ సినిమాలకు ఎక్కువ ఇష్టపడతారు. యువర్ ఫేవరెట్ ఫ్యామిలీ మూవీ? ఫేవరెట్ ఫ్యామిలీ మూవీ రీసెంట్గా రీసెంట్ ఇంకా రిలీజ్ అవ్వంది కూడా చెప్పొచ్చు. మీ ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే అంటే విజయ్ దేవరకొండ సినిమాలు కూడా చూసాం కాబట్టి అలాగే కంటెంట్ అనిపించింది. కానీ బట్ నిజంగా ఎందుకంటే ఎందుకంటే అలాంటివి నేను చూస్తుంటాను ఎమోషనల్ మూవీస్. మీది కూడా ఎందుకంటే కష్టపడుతూ మళ్ళీ సక్సెస్ అలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరిని చూసుకుంటాం మనం, మన క్యారెక్టర్ ఎంతో కొంత కనెక్ట్ అయిపోతుంది ఎక్కడో దగ్గర. దానివల్ల అలాంటి సినిమాలు లవ్ చేస్తుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సకుటుంబం ఇంటర్వ్యూ అయితే టీంతో జరిగింది. మీరు నియరెస్ట్ థియేటర్లో వెళ్ళి December 19న వెళ్ళి అయితే ఖచ్చితంగా చూడండి. అవతార్ సినిమా అది ఇదని కాకుండా ఈ సినిమా కూడా చూసి వాళ్ళకైతే బ్లెస్సింగ్ ఇవ్వండి. మంచి హిట్తో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos like this, subscribe Big TV channel.